రాజకీయాల్లో కొత్త సమీకరణలకు ప్రధాని నరేంద్ర మోడీ తాజా పర్యటన దారితీసింది. ఇక్కడ ఒక విషయం ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎన్డీఏ బంధం మరింత పటిష్టమైంది అని. పైగా టీడీపీ, బీజేపీ, జనసేన 2029లో కూడా కలిసికట్టుగా సాగుతాయని అర్థమవుతుంది. అంతేకాదు ఈ మోడీ, బాబు, పవన్ల మధ్య మిత్రబంధం మరింత బలీయం అయ్యింది. దాంతో వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ తో బీజేపీ కలుస్తుందన్న ప్రచారం పూర్తిగా పక్కకు పోయింది. అలాగే ఏపీలో వైసీపీతో ఏదో నాటికి బీజేపీ స్నేహ హస్తం గట్టిగా అందిస్తుందన్న ఆశలు కూడా అడియాశలు అయిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వైసీపీకి అనివార్యంగా కనిపిస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఎన్డీఏకు మద్దతు పరోక్షంగా అయినా ఇస్తూ పోతే అది పార్టీ జనంలో, బయట జనంలో తప్పుడు సంకేతాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటికి మించి వైసీపీకి బలంగా ఒక మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంక్ కూడా రివర్స్ అవుతుందన్న చర్చ కూడా ఉందని అంటున్నారు. ఇక ఏపీలో 2029 ఎన్నికల్లో బాబు, పవన్, మోడీల త్రిమూర్తులను వైసీపీ అధినేత జగన్ మరోసారి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాంతో వైసీపీ ఇక 3 ఏళ్లు ముందుగానే తన రాజకీయ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది అని అంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ అక్కడ స్థానికంగా అధికారంలో ఉంది. దాంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో నేరుగా చేతులు కలపలేని పరిస్థితి ఉంది. అలాగని బీజేపీతో కలిసి ముందుకు సాగే సీన్ కూడా లేదు. బీజేపీతో బహుటంగా కలిస్తే మైనారిటీ ఓట్లు, ఇతర అణగారిన వర్గాల ఓట్లు పోతాయన్న భయం ఉంది. అయితే బీజేపీ పట్ల ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ తో అయితే బీఆర్ఎస్ ఉందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ వర్గాలు ఇంతకాలం చేస్తూ వచ్చాయి. అందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మోడీ, బాబు, పవన్ తెలంగాణలో కూడా ఎన్డీఏగా ముందుకు వస్తే మాత్రం బీఆర్ఎస్ కొత్త ఆలోచనలు చేయాల్సి ఉందన్నది కూడా గులాబీ పార్టీలలో ఉంది. ఇదిలా ఉంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమి వైపు కేసీఆర్, జగన్ చూపు పడుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఎంత లేదనుకున్నా కాదనుకున్నా జాతీయ రాజకీయాన్ని కూడా గమనిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాదు తెలంగాణలో ఏకంగా మోడీయే రంగంలోకి దిగి ప్రాంతీయ పార్టీలతో ఆయన చెలిమి చేయడం ద్వారా బలం పెంచుకోవాలన్నది బీఆర్ఎస్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. దాంతోనే తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్తో స్నేహం నేర్పి విషయంలో కూడా బీఆర్ఎస్ ఉత్సాహం చూపిస్తుంది అని కూడా అంటున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ కూడా విజయ్తో చెలిమి చేస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రెండు కీలక పార్టీలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొత్త రూట్ లోకి వెళ్తున్నాయా అన్న చర్చ సాగుతుంది. మరోవైపు చూస్తే ఇండియా కూటమిలో కాంగ్రెస్ సారథ్యం కాకుండా మమతా బెనర్జీ లాంటి వారో పగ్గాలు అందుకుంటే తెలుగునాట కూడా కొత్త పార్టీలు అందులో చేరేందుకు వీలు ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఎన్డీఏ తెలుగు రాష్ట్రాలలో బలంగా ఉండాలని మోడీ నిర్ణయించిన నేపథ్యంలో అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ రెండు అలర్ట్ అయినట్లుగా కనిపిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో.